గారిని సిఐ గారిని సాయిబాబా దంపతులను సన్మానం చేసిన తర్వాత దండాలు మార్చుకున్నారు. ఇప్పుడు 50 సంవత్సరాలు మళ్ళీ ఇప్పుడు మార్చుకుంటున్నారు. రమేష్ దయచేసి మీరు అంతా ముందు రండి, కుర్చీలు ఖాళీ ఉన్నాయి. కుర్చీ బాగాలేదు ఇక్కడ రమేష్ అధ్యక్షులు పెద్దలు డిపో మేనేజర్ గారు, అదే వారి సతీమణి, ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి వారి కుటుంబ సభ్యులు, మా ఉద్యోగ సోదరి జరిగినంత ఈ సమావేశం వీడ్కోల సమావేశం నిర్వహించబడుతున్నది. అంటే అన్నకు ఎంత అభిమానులు ఉన్నా, ముఖ్యంగా సాయిబాబా అన్న భగవంతుడు ఎల్లవేళలా ఈ రోజు వరకు మాకు తెలిసినంత వరకు మరి ప్రశాంత జీవితం కొనసాగుతూ వచ్చింది. మరి అన్న వదినమ్మ మరి పార్వతీ పరమేశ్వరు లాగా ఉన్నారు ఫోటోలో. వారికి మరి ఆ భగవంతుడు కూడా ముత్యాల లాంటి 3 అమ్మాయిలను, అదేవిధంగా వాళ్లకు సరిపడినటువంటి రత్నాల లాంటి అల్లుళ్ళను కూడా ఇవ్వడం జరిగింది. దానికి ఈ సభంతా గర్వించదగ్గ విషయం. మరి అన్న ఈ డిపోకి వచ్చినప్పటి నుండి ఎవరితో కూడా వివాదాలు లేకుండా ఉన్నట్టు, మరి మా అందరికీ వయసులో పెద్ద అయినప్పటికీ మరి డ్యూటీలు పంపించే క్రమంలో మరి వారిని ఏ డ్యూటీ పోమంటే ఆ డ్యూటీని కూడా ఎక్కడ కూడా అధ్యక్షులను అభ్యంతరాలు చెప్పకుండా వెళ్ళేవారు. విధంగా అన్న నాగర్ కర్నూలు టౌన్ కు మరి ఆ రోజుల్లో HP గ్యాస్ అనేది కొత్తగా ఇంట్రడ్యూస్ అయ్యింది. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య బాధ్యతలైనటువంటి మన కళ్యాణి సాయిబాబా గారికి షష్ఠపూర్తి సందర్భంగా వాళ్ళకు ప్రత్యేక నార్కండి నుండి షష్ఠపూర్తి వందనాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ వచ్చినటువంటి సాయిబాబా బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, క్లాస్మేట్స్, డిపార్ట్మెంట్ వ్యక్తులు, మిగతా వ్యక్తులందరికీ నార్కండి తరఫున ఇంత పెద్దగా వచ్చినందుకు డిపోకి చాలా కళ వచ్చింది ఇప్పుడు. ఎందుకంటే మహాలక్ష్మి సగం ఉంటే పురుషులు ఎక్కువగా ఉన్నారు. మా వాళ్ళు మహాలక్ష్ముల కంటే కూడా ఎప్పుడు చూసినా మహాలక్ష్ములు ఎక్కువ ఉండేవాళ్ళు. ఈరోజు చాలా మంది పురుషులు వచ్చారు. అయితే సాయిబాబా గారు నాకు 10th క్లాస్ క్లాస్మేట్, తర్వాత ఆయన ITIకి వెళ్ళిన తర్వాత మాకు జూనియర్ ఇంటర్మీడియట్లో ఆర్టీసీలో 1991లో పరీక్షలు చేస్తూ, తర్వాత నాగర్ కర్నూలుకి వచ్చాడు. అప్పటి నుండి కంటిన్యూ చేసుకుంటున్నాడు. మేము ఎప్పటి నుండి అయినా మేమిద్దరం వేరే అయిపోకున్నా కానీ మా మిస్సెస్ వాళ్ళ క్లాస్మేట్ ఇంటర్లో, అప్పుడు నా పెళ్లికి వచ్చి కూడా వంటలు చేసి అప్పటి నుండి బాగా అనుకుంటా వాళ్ళని అడిగడ్డా. మా అత్తగారి గౌరవం కాబట్టి ఎక్కువ శాతం వాళ్ళ ఇంటి దగ్గర అనుకుంటే ఇప్పటి వరకు కూడా బాగా అనుకుంటే ఎప్పుడు ఉండేది. ఓపెన్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు వచ్చిపోయిన అసిస్టెంట్ మేనేజర్లు, డిపో మేనేజర్లు, రీజనల్ స్థాయిలో ఆఫీసర్లు కూడా సాయిబాబా అంటే ఇప్పటి కూడా ఆంధ్రప్రదేశ్ ఉన్న అధికారులు కూడా సాయిబాబా పేరు అందరికీ తెలుసు. నిన్న టూర్ వెళ్తే విజయవాడలో ఒక 3 డిపో మేనేజర్లు రిటైర్డ్ అయ్యి సాయిబాబా రేపు రిటైర్మెంట్ అంటే ముందుకు కొనుక్కోతుంది, మేము కూడా వస్తుంటామని అన్నారు. సాయిబాబా గారు దాదాపు ఒకళ్ళ పని చేసుకుంటా ఆయన ఫస్ట్ పరిచయం డిపో మేనేజర్ గారు, మరి నిర్వహిస్తున్న మిత్రులు నారాయణ గారు, ఆఫీస్ సూపరింటెండెంట్ P. తిరుపతి కుమార్ సార్ గారు, అసిస్టెంట్ మేనేజర్ జోగమ్మ గారు, సోదరి కళ్యాణి గారు, ఈ కార్యక్రమానికి హాజరైన పుర ప్రముఖులు, ఆర్టీసీ ఉద్యోగులు, సోదరి మనులందరికీ నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమం ఇంతమంది హాజరు కావడం సాయిబాబా గారి కారణంగా పుర ప్రముఖులు చాలామంది, ఇక్కడున్న మహిళా సోదరిమణులు, మరి ఆర్యవైశ్య సంఘ నాయకులు, వీళ్ళందరూ కూడా మా డిపోకి వచ్చి భవనం చేసినందుకు మొట్టమొదటిగా మీకు అందరికీ ధన్యవాదాలు, నమస్కారం. ఆర్టీసీ ప్రజా రవాణా సంస్థ మీలాంటి పెద్దల ఆశీస్సులు, మీలాంటి ఇప్పటికి కూడా ప్రజలకు అనుకూలమైన సేవలు అందిస్తూ కొనసాగుతున్నది. అందుకు ఈరోజు మా సాయిబాబా అట్లాంటి సంస్థను రక్షించడానికి తన విలువైన యవ్వన కాలం నుంచి ఇప్పటి వరకు చేసిన కృషికి చిహ్నంగా ఈరోజు మీరు అందరూ వచ్చినారు. ఈ సందర్భంగా మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
అదేవిధంగా సాయిబాబా గారు ఇప్పుడు గారు అనుకుంటున్నా కానీ మేమిద్దరం చిన్ననాటి నుంచి క్లాస్మేట్స్. సాయిబాబా సన్నిహితులతో ఎట్లా ఉంటారో ఇక్కడ ఉన్న సన్నిహితులు అందరూ తెలుసు. ఆయన పిలుపు ఎవరైనా మర్యాద పిలిస్తే ఆయన చాలా దూరమైన విషయంలో కంట్రోలర్ సాయిబాబాగా తెలుసు. కానీ చిన్నప్పటి నుంచి సాయిబాబాతో ఉన్నాం మేము. వాళ్ళు గ్రామంలో పెద్ద రైతు కుటుంబం. ఒక దశలో రైతాంగం మొత్తం రైతాంగ వ్యవస్థ దెబ్బతిన్న కుటుంబాల్లో వాళ్ళ కుటుంబం ఒకటి. అట్లాంటి దశ నుంచి సాయిబాబా చిన్నప్పటి నుంచి కష్టపడి ఇచ్చిన వాడు మిత్రుడు సాయిబాబా. అందుకే మేము అందరి సాయిబాబాను ఒక సామాజిక కార్యకర్తగా చూస్తాం. సాయిబాబా 10th క్లాస్ సురేష్ బాబు సార్ 65 లక్షల రూపాయలను ఉద్యోగుల జీతాలకు ట్రాన్స్ఫర్ చేశారు. సాయిబాబా జీవితంలో కేవలం సాయిబాబా పేరు చెప్తే నేను సంతోషపడుతున్నాను. కొంతమంది బాధపడుతున్నారు. ఆర్టీసీలో మా మిత్రులు ఇంతకుముందు చెప్పిండు ఆర్టీసీకి ఇబ్బంది అవుతుంది, మాకు ఇబ్బంది అవుతుందని. మా సీనా ఇట్లా చెప్పిండు. కానీ నేను చాలా సంతోషపడుతున్నాను. సమాజ హితం కోరేవాడు, ప్రజలకు మంచి చేయాలనుకున్నవాడు, ఇంకా విస్తృతమైన ప్రజాబాహుల్యంలోకి వస్తున్నాడు. అట్లాంటి వారిని స్వాగతిద్దాం. సమాజ సేవ కోసానికి గత అదే విధంగా సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ చివరిగా ఒక మాట సోదరి కళ్యాణి సపట్లు కొట్టుకోండి. అత్యవసరం ఉన్న వాళ్ళు ఉంటే ఒక్కరికి చేయండి సన్మానం, అందరు చేయకండి. అవి వస్తుంటాయి పోతుంటాయి, దానికి అనుగుణంగానే మనం నడుచుకోవాలి. ఇంతకంటే ఎక్కువ చెప్పకూడదు, దయచేసి అర్థం చేసుకోవాలి. మహారాజు మంచికి రూపం నీవు, మా మనసులు గెలిచిన బాలాది సాయి బావన్న. బాలాది వారి ఇంతకు కొడుకు వాసుదేవయ్య, ముదుల బిడ్డవు కారాల బిడ్డవు. మహారాజు మంచికి రూపం నీవు, మా మనసులు గెలిచిన బాలాది సాయి బాబన్న. బాలాది వారి ఇంట ముదుల కొడుకు సుగుణమ్మ వాసుదేవయ్య, ముదుల బిడ్డవు గారాల బిడ్డవు. రంగుడిలో నడి ఆడిన తేజము, నిలుగన్న నీవాలు మెత్తంగా ఎదిగినవు. పండంటి కాపురం అనురాగోపురం, అనుకూలవతి నీ సతి నీ భార్య కళ్యాణి. మీరు కన్న కలలు మీ ముగ్గురు కూతుళ్ళు, మేనల్లుడు రమేషు మామా దేవుడంటూ. శ్రీశైలం మల్లన్న దీవెనతోటి మీ ఇంట్లో సుఖశాంతులు ఉండాలని, 10 కాలాలు మీ పేరు నిలవాలని. పాలాది వారి ఇంట ముద్దుల కొడుకు సుగుణమ్మ వాసుదేవయ్య, ముద్దుల బిడ్డవు కారాల బిడ్డవు. సంస్థల్లో కండక్టర్వయ్యావు, ప్రయాణికుల మనసులోన జర్నలిస్టుగా మారి. ఆర్టీసీ పథకాలను ప్రజలలోన చేరవేసి, 35 ఏళ్లుగా ఆర్టీసీలో నీ సేవలు, ఉత్తమ సేవలకు నీకు గుర్తింపుగా అవార్డులు. కష్టించే మీ నైజం ఎందరికో ఆదర్శం. పదవి విరమణ వేళ అందుకో వందనం, పదవి విరమణ వేళ అందుకో వందనం. ఆయురారోగ్యాలతో నీవు వర్ధిల్లు కలకాలం. పాలాది వారి ఇంట ముద్దుల కొడుకు సుగుణమ్మ వాసుదేవయ్య, ముదుల బిడ్డవు కారాల బిడ్డవు. మనసు ఉన్న మహారాజు మంచికి రూపం నీవు, మా మనసులు గెలిచిన మా
శివునికి అభిషేకం అంటే ఇష్టం, విష్ణువుకు అలంకారం అంటే ఇష్టం, చప్పట్లు అంటే దొంతు శంకర్కి ఇష్టం. వేదికపై ఉన్నటువంటి పెద్దలు, పత్రికా విలేకరులు, ఈ సిబ్బంది, ఈ డిపో యొక్క సిబ్బంది అందరికీ ఈ నాటి కార్యక్రమానికి విచ్చేసినట్టు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి సమయం ఏమో 2 నిమిషాలు ఇచ్చింది, నేను మాట్లాడదాం అనుకున్నాను. ఓకే, జస్ట్ ఫ్యూ మినిట్స్ ఐ వుడ్ లైక్ టు షేర్ ఫ్యూ మినిట్స్ ఓన్లీ. సాయిబాబా గారితో మాకున్నటువంటి అనుబంధం అంతకుముందు బస్సులో కండక్టర్గా పరిచయము. తర్వాత వాసవి క్లబ్ మూమెంట్స్కి వచ్చిన తర్వాత చాలా బాగా క్లోజ్ అయిపోయినటువంటి వ్యక్తి. తర్వాత అతనికి చక్కగా ఇంతకుముందు పాట రూపకంగా, తర్వాత అతనికి కుటుంబం నేపథ్యం మొత్తం కూడా అన్నీ చక్కగా వివరించారు. ఇక్కడ వాసవి క్లబ్ అతను 2007లో అతను ప్రెసిడెంట్ అయిండు. నేను అప్పుడు వాసవి క్లబ్లో, నేను అంతకుముందు లయన్స్ క్లబ్ వేరే క్లబ్లో ఉన్నా, వాసవి క్లబ్లో మాకు లేకున్నాను. వాస రమేష్ బాబు గారు, తర్వాత సాయిబాబు గారు మా స్కూల్కి రావడం జరిగింది. మీరు క్లబ్కి ఎంటర్ కావాలి అంటే నేను అప్పుడు సెక్రటరీగా నేను చెప్పాను. అది నాకు అతనితో ఉన్నటువంటి అనుబంధం. అతను చేసినటువంటి సేవా కార్యక్రమం 2-3 నిమిషాలు సార్. ఆయన అతను చేసినటువంటి సేవా కార్యక్రమాలు అధ్యక్షునిగా అతని సొంత గ్రామంలో బస్ షెల్టర్, నాయనాంపల్లి దగ్గర బస్ షెల్టర్, పెద్ద బస్ షెల్టర్స్ చాలా చక్కటి వంటివి, జగన్నాథపురం అక్కడ బస్ షెల్టర్ చక్కటి. తర్వాత గౌరారం లోపల 2013-14 ఆ సమయం లోపల ఈ వాటర్ ప్రాబ్లం చాలా ఉండే అక్కడ బోర్లు వేసినా కూడా ఆ ఏరియాలో మేము అంతకుముందు బోర్లు చూసి అక్కడ ఎవరు వేసినా బోరు ఫెయిల్యూర్ అయినాయి. మేము అక్కడ బోరు కొబ్బరికాయ కొట్టి వాళ్ళ గ్రామంకి వెళ్ళి సేవా అంటే పంచెలు ధోతీలు అక్కడికి స్కూల్ పిల్లలకి ప్లేట్లు గ్లాసు పంచి వచ్చే లోప అక్కడ ఫోన్ చేశారు, సార్ ఇక్కడ వాటర్ పడ్డాయి అంటే. అతన్ని స్వచ్ఛమైన అంటే అంకితాభావం ఏంటంటే స్వచ్ఛమైనటువంటి మనసుతో అటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల బాగా సక్సెస్ అయ్యాడు. తర్వాత కుటుంబం 3 కూతుర్లు 3 అల్లుళ్ళు చక్కగా సెటిల్ అయిపోయారు వాళ్ళు. ఇక ఇది అతనితో ఉన్నటువంటి అనుబంధం. ఒకటి మనుష్యానాం శాస్త్రేషు కచ్చిత్య కథిసిద్ధతే యథామాపి సిద్ధానాం కచ్చిమాం కథితత్వ. వేలాది మనుషులు పుడతారు కానీ కొంతమంది మాత్రమే కొన్ని కార్యక్రమాలు జరుగుతారు. ఆ కార్యక్రమాలు చేసినటువంటి వాళ్ళు కొంతమంది సక్సెస్ అయినటువంటి వాళ్ళు మాత్రమే. అందులో పాలాది సాయిబాబు ఒకరండి. మీకు అందరికీ కూడా ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరు ఎరుగుదురు కలికి రెక్కలు రాని పిల్లలను సాకను గుప్పిలో నుంచి మేకలకై పోతు ఒక చెంత పంది ఒక చెంతను భారా నీలో పిల్లలను పామే గ్రహించులో లేక వలల పాలను చిక్కులో తునుములు ఈలపై ప్రాణులకు యోగమనులో ఎవవారిలో ఇదంతా సాయిబాబాను చూసుకోవాలి అందరినీ మనం. ఓకేనా? సంబంధించి అంటే పలానా బస్సు ఉందా లేదా, టైము ఎట్లా అని. మరి ఎప్పుడు కూడా ఒక 100 టైమ్స్ చేసినా కూడా 100 టైమ్స్లో ఒక్కసారి కూడా విసుక్కోకుండా, అలసిపోయిన అనకుండా, లేదా ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఏదైనా పని మీద ఉంటే మళ్ళీ 2 నిమిషాల్లో కాల్ బ్యాక్ చేసి రిప్లై ఇచ్చేటువంటి మనస్తత్వం కలిగినటువంటి మామగారు ఆయన. నా అదృష్టం ఏంటంటే కొంతమందికి కొన్ని అదృష్టాలు ఉంటాయి. మా మామగారు బ్యాచ్లో నాకు అందరూ మంచి వాళ్ళు ఉండడం, నాకు అంటే కొంచెం మనం అదృష్టం కూడా ఉండాలి. ఒక మనిషి లైఫ్లో సక్సెస్ కావడానికి లేదా మంచి స్టెప్స్ ఎక్కుతుండడానికి వాళ్ళ బలగం చూస్తారు కదా. జన్మ సాయిబాబా మామగారు కూడా ఒకరు. సభావేదికగా ఈ విషయం చెప్తున్నా. ఇంకొక విషయం ఏం చెప్తున్నా అంటే, మామగారు
ప్రభుత్వ ఉద్యోగి. జనరల్గా ప్రభుత్వ ఉద్యోగి అంటే ఎక్కడో మూల కొంచెం ప్రౌడ్ అంటే లేదా సెల్ఫిష్ లేదా ఎక్కడో మూల కొంచెం ఉంటుంది, 100% ఉంటుంది. కానీ మా మామగారికి కానీ లేదా మా మామగారికి వచ్చినటువంటి ఇంటి అల్లుళ్ళు వాళ్ళు ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులైన ఎన్నో మార్పులు మంచి వాళ్లకు మేలు జరుగుతుందని ఆశిస్తూ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరియు పదవీ విభజన చేసుకుంటున్న పాలాది సాయిబాబా వాళ్ళ సతీమణి కళ్యాణి. సాయిబాబా గారు ఈ డిపోలో చేయబట్టి ఆర్టీసీలో చేయబట్టి 33 ఏళ్ళు. మా స్నేహం ఒక 42 సంవత్సరాలు అవుతుంది. గతంలో వాళ్ళ కుటుంబం ఇంతకుముందు ప్రభాకర్ గారు చెప్పారు కదా, ఒక రైతు ఒక 4-5 గ్రామాలకు మంచి సహకారిగా బతికిన వాళ్ళైన వాసుదేవయ్య గారు. అసొంటి కుటుంబంలో కొన్ని అనివార్య కారణాల వల్ల అతను నగర్ కర్నూలు రావాల్సి వచ్చింది. మేము కూడా స్వగ్రామం నగర్ కర్నూలు కాకుండా మేము చాణక్య అసోసియేషన్ అని చెప్పి 40 ఇయర్స్ నుంచి మేము మిత్రులము. అంటే సాయిబాబా గారికి పెళ్లి కాలేదు, అప్పుడు కళ్యాణి కూడా లేదు. అప్పటి నుంచి అతనికున్న సేవాభావాలతోటి మేమందరం కలిసే ఉన్నాం. ఈరోజు మా మిత్రుడు ముఖ్యంగా మీ ఆర్టీసీకి తెలియని విషయం ఏంటంటే, ఇక డిఎం గారు కూడా తెలియదండి, గతంలో మీ ఆర్టీసీలో పెద్ద స్ట్రైక్ జరిగిందండి. అరెస్టులు వారెంట్లు వచ్చేయండి. రాత్రి 12 గంటలకు నా ఇంటికి వచ్చి ఈడ ఉన్న డిఎస్ గారు వీళ్ళందరికీ స్వామి గారిని, సార్ నన్ను మమ్మల్ని తోలియకపోతే నేను ఈయన అరెస్ట్ అవుతావని 10 మంది అయితే, మరి నీవెందుకు వస్తున్నావురా, అంత పెద్ద పెద్ద టైగర్లు ఉన్నారు, నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చినావురా అంటే, అన్నా నువ్వేం చేస్తావు, నీకు దండం పెడతా, నన్ను ఓడి దాటి చెప్పి 11 మందిని ఆ రోజు నైట్ మీద దాటించండి. అది సాయిబాబా గారి ఘనత. అది ఇంత ఎందుకు సాయి నీకు ఇంత ఇష్టం మళ్ళీ మన అవసరం చేస్తుంటే, ఆ రోజు సావన్న గారు ఇక్కడే ఉన్నారు, అతను చాలా బాధపడ్డాడు. సంతోషం రమేష్ ఈరోజు మా జీవితాలు వ్యక్తము అనే ఉద్దేశంతో. ఇంకొక విషయం అండి, 2007లో వాసవి క్లబ్ 2001లో స్టార్ట్ అయితే ఇప్పటికీ మా క్లబ్లో 25 మంది అధ్యక్షులు చేశారండి. 20 అధ్యక్షులు చేస్తే ఆర్టీసీలో మనం ఎందుకు స్పాన్సరింగ్ చేయాలి, ఆర్టీసీలో డబ్బులు ఉంటాయి, మా చేతుల్లో పెళ్ళిళ్ళు అయ్యేవి, ఆ పిల్లలు కూడా చాలా మంచి ఉన్నారు. అతని సేవాభావంతో వాళ్ళ కుటుంబం చాలా బాగుంది. మేము ఇక ముందు కూడా సాయిబాబు గారికి ఆర్టీసీలో చేస్తాడా బయట చేస్తాడా అన్ని సహకారాలు ఉంటాయని కోరుకుంటూ